మా పిల్ల మా అత్తోళ్ళ ఊర్లో నుంచి వస్తా వస్తా చింతొక్కు తెచ్చింది. వావ్, నాకు చింతొక్కు అంటే భలే ఇష్టం. మా అత్త పాత ఇంటి దగ్గర 15 ఏళ్ల కింద 2 చింత చెట్లు పెట్టింది. అవి ఇప్పుడు పెద్ద మాండ్లై కాపు భలే కాసింది. అందుకని మా అత్త మన వాళ్ళందరినీ పట్టుకొని మీద చింతకాయలు పీక్కొచ్చి చింతతొక్కు చేద్దామని. వీళ్ళే నలుగురు కష్టపడి పీకిండేది. మా ఇద్దరు వదినల కొడుకులు చిన్న చెరను, పెద్ద చెరను, కళ్యాణు, లోహిత్. వీళ్ళు కష్టపడి చెట్టెక్కి 2 సార్లు పీక్కొని వచ్చినారు. ఒక సంచికి అయినాయి. నన్ను చెట్టెక్కమండ్రి, నేను చాలా హైట్ కదా, నేను ఇట్లా చిన్న చిన్న చెట్లు ఎక్కనని చెప్పినాను. లాస్ట్కి అన్ని పీక్కొచ్చి ఇట్లా కిందికేస్తే ఇన్ని అయినాయి. ఇంక అన్ని క్లీనింగ్ ప్రాసెస్ మొదలు పెట్టినారు. మా మామ అయితే తిట్టినాడు, వీడియోలు తీస్తుంటే వగలు పడుతున్నారు. మా మామ కూడా కూర్చొని హెల్ప్ చేసినాడు. నేను లేని డ్యూటీ పెయింటి ఇంక అన్ని కలిసి బరువు ఎంత ఉన్నాయో చూసుకున్నారు. మా ఆమె ఎత్తలేకపోతుంది బరువు, బక్కమగంది. బరువు ఎంత ఉన్నాయో చూసుకుంటే ఉప్పు, పసుపు, మెంతులు వేసుకునేకి ఇంకా నూరే ప్రకారం మొదలు పెట్టినారు. మంత్రం అనుకొని ఏందో ఇట్లా గుంటి కింద రుబ్బాలంటే చాలా కష్టము. చేతులు కాళ్ళని పీకుతాయి. మొత్తం ఈ సంక్రాంతి పండగంతా మా ఇద్దరు వదినలే ఎక్కువ పని చేసినది. నా పిల్లం గొంతు నొప్పి, జ్వరం అని ఎక్కువ పని చేపిలేదు పాపము. వాళ్ళిద్దరూ ఎక్కువ కష్టపడి పండగంతా సక్సెస్ చేసినారు. జనాలు ఎక్కువ అంటే పని కూడా ఎక్కువే ఉంటుంది, కడిగేటివి, ఉతికేటివి అని. మా ఇద్దరు వదిన గారులే కష్టపడి చేసినారు పాపము.